హలో గైస్, మీరందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగానే ఉన్నారని నేను కోరుకుంటున్నా. ఈరోజు మాది మొదటి వీడియో పెడుతున్నాము. మా ఛానల్ ఈ మధ్య కొత్తగా స్టార్ట్ చేశాను. మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా మనం ఈరోజు దయ్యాల ప్రపంచంలోనికి వెళ్ళాం. రాజు అనే ఒక అబ్బాయి తన ఆఫీస్ నుంచి సరాసరి అతని అమ్మమ్మ తాతయ్య ఊరికి బయలుదేరారు. వాళ్ళ అమ్మ నాన్నలు ఫంక్షన్ ఉందని వేరే రాష్ట్రానికి వెళ్ళారు. అందుకని ఇంట్లో ఒక్కరినే ఉండటం కన్నా కాస్త అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉంటే మనకి కాస్త ఆనందం వచ్చుటని అందుకని రాజు ఊరికి బయలుదేరారు. ఆ రోజు అమావాస్య 12 గంటలకు బయలుదేరారు రాజు. రాజుకి చాలా ధైర్యవంతుడు. రాజుకి దయ్యాలన్నా ఉన్నాయన్నా అసలు నమ్మేవారు కాదు. అవన్నీ పిచ్చి కట్లని కొట్టేసేవారు. అంటే పిచ్చి స్టోరీస్ లెక్క అని అనుకొని కొట్టేస్తారు ఎప్పుడైనా అని. దారిలో పెట్రోల్ బంక్ దగ్గర ఆగి పెట్రోల్ కొట్టించుకొని సరాసరి ఇంకా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి బయలుదేరాడు మన రాజు. 10 కిలోమీటర్ల తర్వాత 2 దారులు వచ్చినాయి. ఒకటైతే మరో 19 కిలోమీటర్లు వెళ్తే వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఊరికి రీచ్ అయిపోతాడు. అదే షార్ట్ కట్లో వెళ్తే ఏమో 13 కిలోమీటర్లు రీచ్ అయిపోవచ్చని రాజు షార్ట్ కట్ తీసుకుంటాడు. 3 కిలోమీటర్లు దాటారు మన రాజు. అప్పటి నుంచి రాజుకి కాస్త ఇబ్బందిగా ఉంది. చల్లటి గాలి ఒకవైపు వస్తుంది, ఇంకోవైపు రాజు నడిపేటప్పుడు బండి ఒక్కొక్కసారి ఆగిపోవటం, లేకపోతే ఒక్కొక్కసారి హెడ్ లైట్స్ ఆగిపోయి ఆన్ అవటం అలా అవుతుంది మన రాజుకి. కానీ రాజు ఏదో టెక్నికల్ ఇష్యూ అని అనుకొని ముందరికి వెళ్తూ ఉంటాడు. మరో 2 కిలోమీటర్లు దాటాక రాజుకి ఎందుకో అనుమానం వచ్చింది. రాజుని ఎవరో వెనక వైపు నుంచి ఫాలో అవుతున్నారని అనిపిస్తుంది. అందుకని బ్యాక్ మిర్రర్ చూసాము, రాజుకి అసలుకి ఎవ్వరు కనరాలేరు. ఏదో తన భ్రమ అనుకొని ఇంకా అట్టని వెళ్తూ ఉంటాడు. రాజు మళ్ళీ అలానే కానొస్తా ఉంది. రాజు వెనక చూస్తా ఇంకెవరు లేరు. అతను మళ్ళీ వెనక్కి చూస్తా మళ్ళీ ఎవరు లేరు. రాజుకి తన భ్రమ అనుకొని అట్టనే వెళ్తూ ఉన్నాడు. మరో 2 కిలోమీటర్లు దాటాక ఇంకా రాజు వాళ్ళ తాతయ్య అమ్మమ్మ వాళ్ళ ఊరికి చాలా దగ్గర వస్తున్నాడు. ఇంకొక 3 కిలోమీటర్లు అయితే రాజు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఊరికి రీచ్ అయిపోతాడు. అప్పుడే రాజుకి కాస్త ఎవరో ఉన్నారని మళ్ళీ చూస్తారు. ఈసారి మాత్రం బాగా నల్లటి రూపం, అంత చీకట్లో కూడా బాగా కానొస్తుంది రాజుకి. ఆ రాజు వెనక్కి అది ఎగురుకుంటూ వస్తుంది. రాజు ముందరికి వెళ్తున్నాడు, నల్లటి రూపం వెనక్కి నుంచి వస్తుంది. రాజుకి ఒక్కసారిగా భయం ముట్టేసేది. రాజు వెంటనే ఇంకా స్పీడ్ పెంచాడు. 60 నుంచి కరెక్ట్ ఒక 100 మీద రీచ్ అయ్యారు మన రాజు. ఒక్కసారిగా మన రాజు ఎంత భయం వేసేటంటే రాజుకి అసలు ఎంత ధైర్యవంతుడైనా ఆ సమయంలో మీరేం చేస్తారు గైస్? ఒకటే ఆ సమయంలో మీరేం చేస్తారు కామెంట్ చేయండి నాకు. ఇప్పుడు రాజు అసలు ఎలా తప్పించుకుంటారు అవన్నీ పార్ట్ 2 వీడియోలో మేము అప్లోడ్ చేస్తాం, చూడండి గైస్. అలానే ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి గైస్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. మీకు ఎవరికైనా స్టోరీస్ ఏమైనా ఉంటే మా కామెంట్ సెక్షన్లో మాకు కామెంట్ చేయండి. మీ